క్వాంటమ్ కంప్యూటర్ అనుకున్న సమయానికి అమరావతికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రపంచమంతా విశాఖపట్నం వైపు చూస్తుందని, భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలలో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏపీకి సీసీఎస్ సమ్మిట్ గొప్ప వరమని అభివర్ణించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చామని, 22A నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశించారు. ఇక తమన్ ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి భారీ ఈవెంట్లు అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాయని సీఎం తెలిపారు. నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ పెట్టుబడుల శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు క్వాంటమ్ కంప్యూటర్ అయితే త్వరితగతిన కూడా అటు అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేశారు, మరికొన్ని సూచనలు కూడా చేశారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే సీఎం చంద్రబాబు ఈ రోజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్ లో ప్రధానంగా విశాఖపట్నంలో జరుగుతున్న సమ్మిట్ పై కీలకంగా కూడా ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ భారీ ఈవెంట్ జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలోనే భారీ ఈవెంట్లని ప్రోత్సహిస్తుంది. తమను మ్యూజికల్ నైట్ కావచ్చు, ఇళయరాజా మ్యూజికల్ నైట్ కావచ్చు, విజయవాడ ఉత్సవ్ కావచ్చు వంటి కార్యక్రమాలతో అమరావతికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఒకవైపు భారీ ఈవెంట్లు, మరొక వైపు భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తుంది. నాయుడుపేటలో తెలంగాణకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం శుభ పరిణామం అని చెప్పాడు. అలాగే పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ క్రియాశీలంగా వ్యవహరించాడు. అలాగే అవినీతి నిర్మూలనకు సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇంకా 16 నెలలు గడుస్తున్నా కానీ రెవెన్యూ అంశాలు ఇంకా ఇబ్బందికరంగా మారాయి. 22A నిషేధ జాబితా భూములపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందే. లోకేష్ ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది. దాదాపుగా 173 నియోజకవర్గాల్లో నిన్న ప్రజావేదిక జరగడం శుభ పరిణామం. ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో పరిపాలన కీలకంగా మారిపోతుంది. అలాగే ఈ నెలాఖరికల్లా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్థాయి కమిటీని పూర్తి చేస్తారు. డిసెంబర్ నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించడంతో పాటు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. వారం 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో జాబితా తయారై వచ్చే నెలకి కమిటీ ప్రకటిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తుంది. విశాఖపట్నానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీలో ఈ నెల 14-15 జరగబోతున్న సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ కి గొప్ప వరంగా చంద్రబాబు అభివర్ణించారు. రైట్ శివ, థ్యాంక్ యూ.